కళ్యాణ్ 15 ఏళ్ళు ఉంటామని చెప్పిన తర్వాత కూటమి కలిసే ఉంటుంది అన్నది ఇంక ఏమాత్రం తేడా లేని విషయం అని ఒకటి అర్థమైపోయింది. దాంతో నేను నిన్న చూస్తున్న ఒక బీజేపీకి కాస్త అనుకూలంగా ఉండే మీడియా మిత్రులు వాళ్ళు చేసే వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ ఆశ నిరాశేనా ఇట్లాంటివి పెట్టారు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఆయన ఆశ నిరాశ అన్న పద్ధతిలో వాళ్ళు. కానీ ఏం జరిగినా సామాజిక కోణంలో లేదా రెడ్లు వర్సెస్ ఇతరులు అన్నది తీసుకున్నా, లేకపోతే వైసీపీకి ఇప్పుడున్న బలం రీత్యా తీసుకున్నా రాయలసీమలో దెబ్బతీయటం అనేది చాలా కీలకమవుతుంది. కాబట్టి 2019లోనేమో చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ ఇంకొకరు ఎవరన్నా తప్ప ఎవరు రాయలసీమ నుంచి గెలవలేదు. ఇప్పుడు కూడా వైసీపీకి 11 సీట్లు ఉన్నాయంటే ఇందులో 7 సీట్లు రాయలసీమ నుంచే ఉన్నాయి. సో వైసీపీని రాయలసీమలో దెబ్బతీయటము, అలాగే సామాజికంగా కూడా ఆ వర్గాల నాయకులను చంద్రబాబు నాయుడు చాలా ప్రముఖంగా చేయటము, అనంతపురం లాంటి చోట 1-2 సార్లు అనంతపురం, కడప, కర్నూలు ఈ ప్రాంతాల మీద శ్రద్ధ పెట్టడం ఇవన్నీ చూస్తుంటే కూటమి ఒకటేమో లోకల్ బాడీ స్థానిక ఎన్నికల్లో స్థానిక ప్రభావాలు తగ్గించడానికి, తర్వాత ఎన్నికల్లో కూడా అక్కడ దెబ్బతీయాలి. ఇప్పుడు మీరు పులివెందుల్లోనే మేము దెబ్బతీస్తామన్న పద్ధతిలో మన జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచినట్టుగా. కాబట్టి